మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే వస్తు తయారీ రంగం. వీటిట్లలో చైనాలో ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ సంఖ్య తగ్గారు. వృద్ధుల సంఖ్య పెరిగారు. ఇప్పుడు వృద్ధులకు కూడా పనిస్తున్నారు. రెండవది మిషనరీ విపరీతంగా పెంచారు. ఆటోమేటిక్ మిషనరీ ఇదివరకు ఏవైతే యంత్రాలు పనిచేసావో వాటిని ఏఐతో అనుసంధానించి వస్తూత్పత్తి విపరీతంగా పెంచారు. కార్ల తయారీ అయితే మనిషితో సంబంధం లేకుండా నేరుగా కారు తయారయ్యి వచ్చేటటువంటి దశలు జరిగినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ప్రపంచం మొత్తం మీద మ్యానుఫ్యాక్చరింగ్‌లో 28% ఒక్క చైనాదే అన్నటువంటిది తాజా గణాంకాలు చెప్తున్నాయి. యూరప్ దేశాలైనటువంటి అమెరికా, జపాన్, జర్మనీ 3 దేశాలలో కలిపి ఎంత ఉత్పత్తి చేస్తారో అంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో దానికంటే చైనా ఎక్కువ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ లాంటి వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి లెక్క.